అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు లంకా రాఘవులు అన్నారు. సోమవారం ఆయన సంఘ నాయకులతో కలిసి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన 4వ జిల్లా మహాసభలు జయప్రదమైనట్లుగా తెలిపారు. అలాగే నూతన కమిటీని సైతం ఎన్నుకున్నట్లుగా తెలిపారు. మహాసభలలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీర్మానాలు చేసి ఆమోదించినట్లుగా తెలిపారు. ఉపాధి హామీ కూలీ పెంచాలని డిమాండ్ చేశారు. కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. వ్యవసాయ కార్మిక చట్టాన్ని తీసుకురావాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలని కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 4వ మహాసభలను అత్యంత జయప్రదంగా నిర్వహించాం. నిన్న మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఒక ప్రధానమైన ఘట్టం. రెండవది ఏంటంటే వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న 10 సమస్యల మీద తీర్మానాలు చేయడం అనేటువంటిది జరిగింది. రాబోయే కాలంలో ఈ తీర్మానాలను అమలు కోసం మేము కృషి చేస్తాం, పోరాటాలు చేస్తాం. అందులో 10 తీర్మానాలలో ఒకటి పేదలకు భూములు అనేటువంటిది పంచాల. ఎందుకంటే ఇళ్ల స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ భూములు చాలా భూములు ఉన్నాయి, వాళ్ళకు పేదలకు పంచాలి. ప్రభుత్వ భూములను కొందరు పెత్తందారులు ఆక్రమించుకో వాళ్ళ నుంచి సాగు చేసుకొని అని ఉపాధి హామీ ఏదైతే మోడీ తీసుకొచ్చిండో విబిజీ రామ్జీ దాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని అమలు చేయాలని, వ్యవసాయ కార్మికుల కేంద్ర చట్టం తీసుకురావాలని, అదేవిధంగా మిగతా ఏదైతే ఉన్నదో సామాజిక న్యాయాన్ని పాటించాలని, కౌలు రైతులకు ప్రభుత్వం సహకరించాలా, వాళ్ళకు బ్యాంకు రుణాలు అనేటువంటిది ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వ పథకాలు అనేటువంటి అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలి. అర్హత లేని వాళ్లకు దళారుల ద్వారా లంచాల ద్వారా పథకాలు అనేటువంటి అమలు అవుతున్నది సరైనది కాదని మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ప్రజలను తీర్చే మతోన్మాదం, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కానీ ఎంఐఎం కానీ వీళ్ళ చర్యలను వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం. నూతన కమిటీగా ఎన్నికైనటువంటిది 17 మందితోని నూతన కమిటీ అనేటువంటి ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా లంకా రాఘవ్